హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుప్పలి రెసిపీస్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేపలు కర్రీ చేస్తున్నానండి. చేపల పులుసు. ఇదిగోండి చేపలు 1 కేజీన్నర ఉంటాయండి. బొచ్చు చేప అండి, బాగుంటుంది. పులుసు అయినా ఫ్రై అయినా ఎగిరైనా చాలా బాగుంటుంది. చేపలు 1 కేజీన్నర తీసుకున్నాను. అలాగే చింతపండు రసం అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు. అలాగే ఉల్లిపాయ 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు. అలాగే మసాలా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మసాలా పొడి చేపలకి, చికెన్కి, మటన్కి అన్నిటికీ బాగుంటుంది. అలాగే కారము, పసుపు, సాల్ట్ అండి. సాల్ట్ బదులు నేను కల్లుప్పైనా వేస్తాను. ఆయిల్. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్నాను కళాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి. చేపలకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసుకి. ఓకేనండి, ఆయిల్ కాగింది. కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అవి ఇలా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందామండి, దోరగా వేగాలి. ఇందులోకే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి. బాగా కలుపుకొని వేయించుకుందాము. ఇదిగోండి, ఉల్లిపాయల బ్రౌనిష్ వస్తే సరిపోతుంది ఇలా వేగితే. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 నిమిషాలు వేపుకుందాము. నేను ఇండక్షన్ స్టవ్ కనుక మంట అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నానండి. ఓకేనండి, అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను కదండి చేప ముక్కలు, అవి వేసుకుందాము. చేప ముక్కలన్నీ వేసేసాను. వీటిని ఒక్కసారి కింద పైకి కిందకి ఇలా తిరగేసుకుందాము. ఇప్పుడు గరిటె పెట్టినా పర్లేదండి, చేప ముక్కలు వేసిన వెంబటే. తర్వాత అయితే గరిటె పెట్టకూడదు, ముక్కలు విరిగిపోతాయి చేప ముక్కలు. ఫస్ట్లో చేపలు వేసిన వెంబటి ఇలా కలుపుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి. కారం ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది మసాలా పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం రాళ్ళుప్పు ఒక 2 స్పూన్లు వేసుకుందాము. వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకున్నామండి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. చింతపండు రసం ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఉత్తు చింతపండు పులుసుతోనే నేను ఈ పులుసు చేస్తున్నానండి. చింతపండు రసంతో టమాటా వేయట్లేదు, సింపుల్గా బాగుంటుంది. కళాయి చిన్నదయిందండి, అందుకే నేను వేరే కళాయిలోకి మార్చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆ కళాయి మరీ సరిపోద్ది అనుకున్నాను, చిన్నది అయింది. ఇది కొంచెం దాని మీద పెద్ద కళాయి అండి, అందుకే కళాయిలోకి మార్చేసాను. ఇలా కొంచెం కలుపుకుంటే సరిపోద్దండి. మనం ఇంకొంచెం రసం పడద్ది అంటే చింతపండు రసం ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఆ కళాయి కడిగి నేను వాటర్ వేసాను. ఇలా కలిపేసుకొని పెట్టి ఒక
పావుగంట ఉడకనిద్దామండి. చేపల పులుసు ఒక పావుగంట ఉడకనిద్దాము. ఓకేనండి, పావుగంట అయింది. పులుసు బాగా మరుగుతుంది. మూత తీసి చూద్దామండి. చేపల పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. 2 రెబ్బలు కరివేపాకు వేసానండి. కొంచెం కలుపుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడకనిద్దామండి చేపల పులుసుని. ఓకేనండి, 5 నిమిషాలు అయ్యింది. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి బాగా ఎగిరింది. ఈ మాత్రం పులుసు ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది చేపల పులుసు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టమాటా వేయకపోయినా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.